లేఖ చదివారనుకుంటున్నా. కవిత మీ సోదరి రాసినటువంటి లేఖను చదివారనుకుంటున్నా. అసలు ఆ లేఖలో ఉన్నటువంటి దాన్ని ఏమనుకుంటున్నారు? ఆ లేఖలో ఉంది ముగ్గురు, నలుగురు కలిసి హ్మ్. నీవు ఇట్లా రాయి, మేము ఇట్లా చెప్తామని ఈ దాంతోటి ఈమెకంత ధైర్యం లేదు. హ్మ్. ఆ లేఖ రాయడానికి, కేసీఆర్‌ని విమర్శించడానికి, పొగడడానికి ఈమెకి ఇంత ధైర్యం లేదు. హ్మ్. వీళ్ళు ఆయన ముంగటనే పోరు సరింగా. హ్మ్. కానీ బిడ్డే ఉందని, కొడుకు ఉన్నాడనే ప్రియారిటీ తప్ప హ్మ్. ఎక్కువ అందరికంటే ప్రియారిటీ ఆయన సంతోష్‌రావుకి ఇస్తాడు. హ్మ్. తర్వాత కేటీఆర్‌కు. హ్మ్. ఇప్పుడు ఆ లేఖ సారాంశం ఏందంటే, మేము 10 సంవత్సరాలు హ్మ్. ప్రజలను మోసం చేసినాం, కన్విన్స్ చేసినాం, కన్ఫ్యూజ్ చేసినాం. హ్మ్. ప్రజలను కన్విన్స్ చేసినాం, కన్ఫ్యూజ్ చేసినాము. 10 సంవత్సరాలు రాజ్యం ఏలినాము. హ్మ్. తర్వాత ఈసారి రాజ్యం పోయింది. మళ్ళా నేను రాజ్యంలో రావాలంటే మనం కొట్లాడుకున్నట్లు ఉండాలి. మొన్న ఎందుకంటే కాళేశ్వరం నోటీసులు పోయినాయి. హ్మ్. పోయిన తర్వాత కవితను మేము ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటూనే ఉంది. భారతీయ జనతా పార్టీ తోటి లోపాయికారికంగా ఒప్పందం ఉంది హ్మ్. అనేది చెప్పడం జరుగుతూనే ఉంది. యెస్. కానీ కొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఆమె వాళ్ళు పోటీ చేయకముందు పోటీ చేయలేదు. ఇంకా బయటపడిపోయింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలవాలి ఎమ్మెల్సీలు అనేది వీళ్ళ క్యాడర్ గిట్ట వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హ్మ్. వాళ్ళకందరికీ మీరు బీజేపీకి ఓటేయమని. హ్మ్. అట్లా మేము 2 సీట్లు మాకు రాకపోవడం దురదృష్టకరము. ఆమె ఇవాళ మనసులో మాటను బయట పెట్టింది. హ్మ్. మీరు దాంట్లో ప్రియారిటీ ఇస్తలేరు, మీరు ఇట్లా మాట్లాడితే బాగుండే, మీరు ఈ విధంగా మాట్లాడితే బాగుండే. వీళ్ళ తండ్రి 2001లో పార్టీ పెట్టిండు. అవును. ఏప్రిల్ 27వ తేదీ కరీంనగర్ మేము బయలుదేరినాం. ఇప్పుడు వీళ్ళు లేరు, అప్పుడు అమెరికాలో ఉన్నారు వీళ్ళు. హ్మ్. ఎవరికన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడనిచ్చిండా? హ్మ్. డైరెక్ట్ వస్తాడు, ఆయననే మైక్ తీసుకుంటాడు, ఆయననే మాట్లాడతాడు. హ్మ్. మీరు కొంతమంది ఉద్యమకారులతోటి మాట్లాడిపించేది ఉండే, హ్మ్. ఉద్యమకారులు మాట్లాడితే బాగుండే, హ్మ్. కొంతమందితోటి ఫోటో దిగేది ఉండే. హ్మ్. ఆయన ఎప్పుడు దిగాడు, ఎవరితోటి మాట్లాడియాడు. హ్మ్. ఆయననే మొత్తం, రాజు ఆయననే, సిపాయి ఆయననే, ఓటర్ ఆయననే, అంతా ఆయనదే. హ్మ్. వీళ్ళు గిట్ట మాట్లాడనియ్యారు కదా. అంటే దీనిలో ఇంకో కొన్ని విషయాలు మాట్లాడింది. ఎర్రవెల్లి దయాకర్ రావుని రజతోత్సవ సభలో మాట్లాడించాల్సినటువంటి పరిస్థితి లేకుండే. అక్కడ ఇంకొకరిని మాట్లాడిస్తే బాగుండేది. తెలంగాణ ఉద్యమకారులని మాట్లాడిస్తే బాగుండేది అనేటువంటి. ఇప్పుడు మీరేమనుకుంటా ఉన్నారు? దీనిలో నిజం ఉందనుకోవచ్చా? ఉద్యమకారులను ఎందుకు మాట్లాడియలేదంటే వాళ్ళ కులం లేదు కదా. హ్మ్. వాళ్ళ కులానికి ప్రియారిటీ ఇస్తారు వాళ్ళు. ఓకే. ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీళ్ళని ఎంత తిట్టిండు, ఏం చేసిండు. హ్మ్. ఆ రోజు జెండలు పట్టుకొని జైల్లో పోయి ఇప్పటికీ గిట్ట కొంతమంది ఏదో ఒక రోజు మాకు బాగు అవుతుందనే ఉద్దేశంతో పార్టీలో కుమిలి కుమిలి బతుకుతున్నారు. హ్మ్. ఎంత కుమిలి అంటే చెప్పలేదు బయట. హ్మ్. అట్లా బతుకుతున్న వారు వారితోటి మాట్లాడిస్తే ఫస్ట్ ఆయన చూస్తాడు, హ్మ్. మంచి కులం చూస్తాడు, హ్మ్. తర్వాత మతం చూస్తాడు. ఓకే. ఈ మనిషి మంచిగా మాట్లాడతాడు, హ్మ్. ఈ మనిషి మాట్లాడితే నేను ఏం మాట్లాడలేను. హ్మ్. నా మిత్రుడు ఒక డాక్టర్ రహీం చిస్తి ఉండే, ఓకే. ఉద్యమకారుడు. హ్మ్. సిద్దిపేట మీటింగ్లో హిందీలో ఇంత బ్రహ్మాండంగా మాట్లాడిండు. హ్మ్. ఆ క్యాసెట్ని మొత్తం ఈ శ్రీమతి సోనియా గాంధీ చూసి హ్మ్. అదే రోజు అన్నాను, నువ్వు ఇంత బాగా మాట్లాడేది లేకుండే, హ్మ్. అది నువ్వు మాట్లాడిన తర్వాత ఆయనకి ఏం మాట్లాడడానికి లేదు, హ్మ్. ఇయర్ నుంచి నీ పతనం ఖతం హ్మ్. అని చెప్పిన. అంటే ఆయన ముందట ఎక్కువ మాట్లాడొద్దు. ఎక్కువ మాట్లాడవద్దు, సబ్జెక్ట్ ఉండవద్దు. హ్మ్. ఆయన తానే అంటే మనం తందానా అనాలి. ఓకే. అందు గురించి ఎర్రబల్లి దయాకర్ రావు నా కులపోడు, హ్మ్. నేను ఉట్ అంటే ఉట్, హ్మ్. సిట్ అంటే సిట్టు, ఓకే. నా ఓడు, హ్మ్. నా మంచి. హ్మ్. అటు తెలుగుదేశంలో ఉన్నా, ఉద్యమకారుడు లేకున్నా, హ్మ్. నన్ను తిట్టిన రాజకీయంలో ఇవి అన్నీ నడుస్తాయని ఆయనతోటి మాట్లాడిన తర్వాత ఇన్ఛార్జీలు ఎవరు ఉండే ఆడ సభలో, హ్మ్. మొత్తం ఏర్పాట్లు కానీ రకరకాలుగా అన్ని పైసలు కానీ డబ్బులు కానీ పొట్టిగా భగవంతుడు తీసుకొచ్చి డయాస్ వేయలే కదా. యెస్. ఇంతమంది జనాలను తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ రాలే కదా. అవును. ఇవి అన్నిటికీ ఆయననే పెత్తనం ఆ జిల్లాలో అన్నట్లు ఆయనను ముంగట పెట్టి చేసినందుకు ఆమె ఆమె చెప్పిన మాట కాదు, హ్మ్.
వీళ్ళు ఉద్యమకారులు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళ దగ్గరికి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆమె చెప్పింది తప్ప ఆమె చెప్పింది కాదు. అది ఆమెకు సంబంధం లేదంటారు. సంబంధం లేదు. నేను మీ గురించి మాట్లాడినా, ఒకవేళ కవితనే బయటకు వచ్చి నేనే రాశాను ఈ లేఖ నా స్వయంకృత నేనే రాయగలిగిన అంటే అప్పుడు మీ సమాధానం ఏంటి? రాయవచ్చు. ఇప్పుడు కాపీ కొట్టేటోళ్ళకు నేనే రాసిన అంటాడు, కాపీ నేను కొట్టిన డైరెక్షన్ వాళ్ళు ఇచ్చిరని అంటారా? ఇది నా రైటింగ్ నేనే రాసిన అని నిండొచ్చు. డైరెక్షన్ ఎవరిది? వాళ్ళది, తండ్రిది, తన్నది, బావది. యాక్షన్ ఎవరిది? ఈమెది. దానిలో మరి అన్ని నెగిటివ్స్ కనబడతా ఉన్నాయి కదా. మీరు కార్యకర్తలను కలవట్లేదు, మీరు చాలా తప్పులు చేస్తా ఉన్నారు, మీరు అసలు చాలా విషయాలలో మాట్లాడట్లేదు అనేటువంటి మాటలు ఉన్నాయి కదా. మరి నెగిటివ్ లో వాళ్ళే కొట్టించుకుంటారు అనుకోవచ్చు. నెగిటివ్ మాట్లాడితేనే మాకు కొట్లాట ఉంది. ఇంతకుముందు నేను చూసినా కదా, బావమరుదులు కొట్టుకుంటారు. ఏం కొట్టుకుంటారు? మనం ఒకట అరుచుకుంటారు, పొద్దు రాత్రిలో అందరూ ఒకటైతారు. అట్లా నెగిటివ్ చెప్తే జనాలు ఏం చెప్తుర్రు, మనం తప్పు చేసినాం, మళ్ళీ అధికారంలో వచ్చేసినాం అన్నట్టు ఉంది 15 నెలల. ఇది మాట్లాడుతుర్రు జనాలు, జనరల్ పబ్లిక్ మాట్లాడుతున్నారు. అందు గురించి నీవు నెగటివ్ మాట్లాడితే కొంత కన్విన్స్ అవుతాను. మేము మీ గురించి మాట్లాడిన నేను చల్లని రూపాయల కంటే గీతలు ఎక్కువ అంట, మా చెల్లెకేమో స్పీడ్ ఎక్కువ, అందు గురించే మాట్లాడింది అనుకుంటా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్